ప్రధానమంత్రి ఇటీవల మన్ కీ బాత్లో ప్రస్తావించిన చోంగ్ ప్రెంగ్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యం ఏ రాష్ట్రానికి చెందినది? త్రిపుర. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 136వ ఎపిసోడ్లో త్రిపుర సాంప్రదాయ తంత్రి వాద్యమైన చోంగ్ ప్రెంగ్ను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ చోంగ్ ప్రెంగ్ అనేది త్రిపురలోని గిరిజన వర్గాల్లో ప్రాచుర్యం పొందిన ఒక సాంప్రదాయ వెదురు తంత్రి వాయిద్యం. దీనికి 3 తీగలు ఉంటాయి. కాలక్రమేణా యువతలో ఈ వాద్యం యొక్క ప్రాచుర్యం తగ్గిపోయింది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇటీవల 45వ వారసత్వ ప్రదేశంగా చేర్చబడిన సారనాథ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఉత్తరప్రదేశ్. ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దక్షిణ కొరియాలోని బుసాన్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో 2026 జూలై 25న సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో ఉంది. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు మొదటి ఉపన్యాసం ఇచ్చిన పవిత్ర ప్రదేశంగా సారనాథ్ను ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తారు. బాబెల్ మాండబ్ జలసంధి ఏ జలరాశుల మధ్య ఉంది? ఎర్ర సముద్రం మరియు ఏడెన్ గల్ఫ్. బాబెల్ మాండబ్ జలసంధి వాయువ్య దిశలో ఉన్న ఎర్ర సముద్రాన్ని ఆగ్నేయ దిశలో ఉన్న ఏడెన్ సింధు శాఖ మరియు హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. భౌగోళికంగా ఇది అరేబియా ద్వీపకల్పంలోని యెమెన్, ఆఫ్రికా ఖండపు ప్రాంతంలో ఉన్న జిబోటి మరియు ఎరిత్రియా మధ్య ఉంటుంది. యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించి ఎర్ర సముద్రంలో 2 సౌదీ చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు వార్తలు రావడంతో బాబెల్ మాండబ్ జలసంధి వార్తలో నిలిచింది. అంతర్జాతీయ టైప్ 1 డయాబెటీస్ సమ్మిట్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? రాజస్థాన్. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఒక జాతీయ ప్రారంభోత్సవంలో అంతర్జాతీయ టైప్ 1 డయాబెటీస్ సదస్సు 2026 అధికారికంగా ప్రారంభించబడింది. ఈ సదస్సు 2026 జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు రాజస్థాన్లోని జోధపూర్లో జరగనుంది. దీనిని ది ఫ్రెండ్స్ ఆఫ్ మేవర్ సంస్థ, బ్రేక్ త్రూ T1D మరియు విలియం జే క్లింటన్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తుంది. సమానమైన సంరక్షణ, ముందస్తు రోగ నిర్ధారణ, సరసమైన చికిత్స, పరిశోధన మరియు విధాన సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశపు టైప్ 1 డయాబెటీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే దీని యొక్క లక్ష్యం. ఇటీవల భారతదేశంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక ప్రధాన పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. సర్బత్ ఏఐ ప్రాజెక్టు కింద ప్రారంభించబడిన ఈ కార్యక్రమం పంజాబ్ పాఠశాల విద్యా బోర్డు ద్వారా దశల వారీగా అమలు చేయబడుతుంది మరియు 25,172 పాఠశాలల్లోని సుమారు 31.5 లక్షల మంది విద్యార్థులకు చేరువవుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన నర్వార్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. ఇటీవల 3,000 కిలోల సింధియా కాలం నాటి ఫిరంగి దొంగతనం కారణంగా వార్తలో నిలిచిన నర్వార్ కోట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపూర్ జిల్లాలో ఉంది. ఈ కోట వింధ్య పర్వత శ్రేణిపైన నెలకొని ఉండగా దీనికి సమీపంలో మాధవ్ జాతీయ ఉద్యానవనం ఉంది. చారిత్రాత్మకంగా నర్వార్ లేదా నలపుర మహాభారతంలోని రాజా నలుడితో ముడిపడి ఉంది. 10వ శతాబ్దంలో కచ్వాహ రాజపుత్రులు దీనిని నిర్మించగా ఆ తర్వాత ఇది పరిహార, తోమర, మొఘలులు చివరకు సింధియాల పాలనలోకి వచ్చింది.
ఇటీవల ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు? అనాహత్ సింగ్. అనాహత్ సింగ్ భారతదేశానికి చిరకాలం గుర్తుండిపోయే క్షణాన్ని అందించింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే భారతదేశానికి మొట్టమొదటి ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్గా నిలిచి అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. కెనడాలో జరిగిన ప్రపంచ స్క్వాష్ జూనియర్ ఛాంపియన్షిప్స్ 2026లో ఆమె ఈజిప్టుకు చెందిన రుఖయ్యా సలేంను 3-0 తేడాతో చిత్తుగా ఓడించింది. టెంజింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం ఏ రంగంలో భారతదేశపు అత్యున్నత జాతీయ పురస్కారం? సాహసం. ఇటీవల యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ టెంజింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం 2025 కోసం ఆన్లైన్ నామినేషన్లను ఆహ్వానించింది. సాహస క్రీడల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన వారికి ఇచ్చే భారతదేశపు అత్యున్నత జాతీయ పురస్కారం ఇది. యువతలో శ్రేష్టతను గుర్తించడం, ఓర్పు, సాహసం, జట్టు స్ఫూర్తి మరియు నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం ఈ పురస్కారం యొక్క లక్ష్యం. ఇది అర్జున అవార్డు పురస్కారంతో సమానమైన హోదాను కలిగి ఉంటుంది మరియు జాతీయ క్రీడా పురస్కారాలతో పాటు దీనిని కూడా అందజేస్తారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఇటీవల ప్రారంభించిన డిజిటల్ లోకల్ పాస్ సిస్టమ్ ఏ మొబైల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంది? రాజ్మార్గ్ యాత్ర. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రాజ్మార్గ్ యాత్ర మొబైల్ అప్లికేషన్లో డిజిటల్ లోకల్ పాస్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ ద్వారా అర్హులైన ప్రయాణికులు టోల్ ప్లాజాలకు వెళ్లకుండానే డిజిటల్గా నెలవారీ టోల్ పాసులను కొనుగోలు చేసుకోవచ్చు. దీనిని తొలిసారిగా ఢిల్లీలోని అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2లో ఉన్న ముండ్కా బకర్వాలా టోల్ ప్లాజా వద్ద ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యుటిలిటీ స్కేల్ 100 మెగావాట్ వెనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో ఆమోదం పొందింది? గుజరాత్. భారతదేశం తన మొట్టమొదటి స్వదేశీ యుటిలిటీ స్కేల్ 100 మెగావాట్ వెనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును గుజరాత్లోని కవాడా సోలార్ పార్క్లో ఏర్పాటు చేయనున్నారు. దీని యాజమాన్యం NTPC రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ చేతిలో ఉంటుంది. ఈ ప్రాజెక్టును 2027లో ప్రారంభించడానికి షెడ్యూల్ చేయబడింది. ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన ఏకీకరణను మరియు భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. రాష్ట్ర జల ప్రణాళిక 2047ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? రాజస్థాన్. నదుల అనుసంధాన ప్రాజెక్టులు భూగర్భ జలాల పరిరక్షణ మరియు ప్రజా భాగస్వామ్యం కోసం ఒక దీర్ఘకాలిక ఫ్రేమ్వర్క్తో రాజస్థాన్ రాష్ట్రం 2026 జూలై 24న రాజస్థాన్ రాష్ట్ర జల ప్రణాళిక 2047ను ప్రారంభించింది. ఈ రాష్ట్రం రామ్ జల్ సేతు అనుసంధాన ప్రాజెక్టు, యమునా జల ఒప్పందం మరియు అమృత్ 2.0 కింద పట్టణ నీటి సరఫరా ప్రాజెక్టులతో సహా ప్రధాన తాగునీటి మరియు సాగునీటి పనులను కూడా జాబితాలో చేర్చింది. స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ SVEP ఏ కార్యక్రమం యొక్క ఉపపథకం? దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. ఇటీవల స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా 4.32 లక్షల గ్రామీణ సంస్థలకు మద్దతు లభించిందని ప్రభుత్వం తెలియజేసింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ యొక్క ఉపపథకంగా ఈ SVEP 2016లో ప్రారంభించబడింది. వ్యవసాయేతర గ్రామీణ సంస్థలను ప్రోత్సహించడం, ఉపాధి కల్పించడం, గ్రామాల్లో పేదరికం మరియు నిరుద్యోగాన్ని తగ్గించడం దీని యొక్క లక్ష్యం. ఓర్నాడి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం.
ఇటీవల బోర్నాడి వన్యప్రాణుల అభయారణ్యానికి దోలే అనగా ఆసియా అడవి కుక్క తిరిగి వచ్చినట్లు కెమెరా ట్రాప్ ఆధారాలు ధృవీకరించాయి. ఈ బోర్నాడి వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని ఉదల్గురి మరియు బక్సా జిల్లాలో ఉంది. ఇది తూర్పు హిమాలయ పర్వత పాదాల వద్ద ఉంటుంది మరియు భారతదేశం, భూటాన్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఈ అభయారణ్యానికి పశ్చిమ సరిహద్దుగా ఉన్న బోర్నాడి నది పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. 2026 కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయ్ చాను ఏ పథకాన్ని గెలుచుకున్నారు? బంగారు పథకాన్ని. ఇటీవల గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను వరుసగా తన 3వ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పథకాన్ని అనగా 2018లో, 2022లో, 2026లో గెలుచుకున్నారు. ఈ విజయంతో గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి తొలి స్వర్ణ పథకాన్ని సాధించి పెట్టింది. మీరాబాయ్ చాను 85 కేజీల స్నాచ్తో కామన్వెల్త్ రికార్డును నెలకొల్పారు. ఆమె 85 కేజీలను ఎత్తి క్లీన్ అండ్ జర్క్లో కొత్త కామన్వెల్త్ గేమ్స్ మరియు కామన్వెల్త్ రికార్డును కూడా నెలకొల్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ఎలక్ట్రిక్ బోట్ కన్వర్షన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు? వారణాసిలో. ఇటీవల భారతదేశం పర్యావరణ రహిత అంతర్గత జల రవాణాను ప్రోత్సహించడానికి వారణాసిలోని గంగానదిపై ఒక ఎలక్ట్రిక్ బోట్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వారణాసి డెవలప్మెంట్ అథారిటీ మరియు గెయిల్ ఇండియా లిమిటెడ్ మధ్య సహకారంతో జరుగుతుంది. డీజిల్ బోట్లతో పోలిస్తే ఈ ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులను 80% వరకు తగ్గిస్తుందని అంచనా.